పీసీఆర్ నుంచి ఒకసారి హర్షసాయి న్యాయవాదికి కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఈలోపు అసలు ఎందుకు ఒకసారి అడుగు పెడతామండి. నాగూరుబాబు గారు, ఖచ్చితంగా దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలా ఈ ఎఫ్ఐఆర్ని? ఏదైనా సందర్భంలో పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి అవకాశం లేదా? అంటే ఈ ఇష్యూ మీద మీడియా ప్రెజెన్స్ ఎక్కువ ఉన్నందున ఇంటెన్షనల్గా హైట్ చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా జానీ మాస్టర్ గారు హైట్ చేసి అట్లీస్ట్ విక్టిమ్కి కంప్లైంట్ కాపీ మేము అడ్వకేట్స్గా వెళ్ళి అడిగినా కూడా ఇవ్వలేదు. విక్టిమ్ ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటా ఇవ్వలేదు, కంప్లైంట్ కాపీ ఇవ్వలేదు. నిన్ననే క్రైమ్ నెంబర్ ఫైల్ అయిపోయి సెక్షన్స్ ఇచ్చేసినప్పుడు నోటీస్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు ఇవ్వలేదు? ఎఫ్ఐఆర్ కాపీలో వాస్తవాలు నిజ నిజాలు బయటపడతాయి అని ఏమన్నా భయపడుతున్నారా? ఇతను వెనక ఏ హస్తం నడుస్తుంది? అలా కదా, ఇది అమ్మాయి చేసిన కంప్లైంట్ కాబట్టి, ఇది రేప్ కేసు నమోదైన కేసు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎఫ్ఐఆర్ని పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా హైడ్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఎస్, మేబీ. పబ్లిక్ డొమైన్లో పెట్టకపోయినా కనీసం విక్టిమ్కి కంప్లైంట్ కాపీ ఇవ్వాలి కదండి. కరెక్ట్. ఒకసారి ఈ విషయం గురించి కూడా మనకు క్లారిటీ, అంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడానికి కానీ ఏదైనా ఒత్తిడి ఉంది పోలీసులపైన అని అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా హర్షసాయి ఇక్కడ కంప్లైంట్లో ఒక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశాం. అతనికి లాస్ట్ టైంలో ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా ఉంది అని అది కూడా అలా కూడా బెదిరించాడు ఈ అమ్మాయిని. నువ్వు నా మీద కేసులు కానీ ఇలా పెట్టాలనుకుంటున్నావు, నన్ను ఎవరేం చేయలేరు, నేను 100 కోట్లు ఇది చేసినా కానీ నన్ను డిపార్ట్మెంటే నెత్తిన పెట్టుకుంది అనే ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీకు ఇస్తాం, వేయండి. ఓకే, ఏమని 100 కోట్లు నేను ఇది నా డిమాండ్, ఇది 100 కోట్లు, నన్ను ఎవరేం చేయగలరు, ఎవరు పట్టించుకోరు అన్న ఇది ఆ టైప్ బెట్టింగ్ యాప్స్ గురించి. బెట్టింగ్ యాప్స్ లో కూడా ఈ అమ్మాయికి హర్షసాయికి ఏదైనా వాగ్వాదం జరిగిందా? లేదు సార్, ఎప్పుడు లేదు. లేదా? బేసిక్గా ఎలా అంటే సార్, బెట్టింగ్ యాప్స్ తిని ఎప్పుడు చేయొద్దు అనేది తను చేస్తాడు. దీనికి సంబంధించిన వాగ్వాదం ఉండొచ్చు తప్ప వేరేగా ఏం లేదు. ఎందుకంటే వద్దు అని ఏమన్నా చెప్పేది బెట్టింగ్ యాప్స్ వద్దు, వేరే వాళ్ళ రక్తపు కూడా మనకు వద్దు అనేది. ఆడియో ఉందా? ఆడియో లేదు సార్, ఆడియో లేదు. బట్ ఇది మా మధ్య జరిగే కన్వర్జన్. నేనే ఎన్నోసార్లు చెప్పాను సార్, వద్దండి మనకి ఇది కరెక్ట్ కాదు అని. ఓకే, ఒకసారి అసలు హర్షసాయి ఎక్కడున్నాడు ఇప్పుడు తెలియడం లేదు. హర్షసాయి చాలా కన్నింగ్ అని బాలచంద్ర చెప్తున్నారు. హర్షసాయితో కొన్ని నెలలు మేము ట్రావెల్ చేశాం కాబట్టి హర్షసాయి ఆలోచన ఎలా ఉంటుంది, ఎవరినైనా ట్రాప్ చేయాలన్నా, ఎవరినైనా టార్గెట్ చేయాలి అన్నా ఎంత పక్కాగా చేస్తాడో మాకు తెలుసు అంటున్నారు. మరి హర్షసాయి మీరు ఎక్కడున్నారు? ఒకసారి నిజాలేంటో మీరైనా వివరించే ప్రయత్నం చేయండి. ఒకసారి నేను ఎస్హెచ్ఓకి, నార్సింగ్ ఎస్హెచ్ఓకి కాల్ చేస్తున్నాను, ఆయనతో మనం మాట్లాడదాం. హలో సార్, నమస్తే అండి. నార్సింగి ఎస్హెచ్ఓ గారండి? నార్సింగి ఎస్హెచ్ఓ గారండి? ఓకే, రాంగ్ నెంబర్. ఓకే, నార్సింగ్ ఎస్హెచ్ఓతో మరి కొద్దిసేపట్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఎలా ఉండి కూడా హర్షసాయి అసలు ఈ ఘటన జరిగిన తర్వాత, ఆ ఘటన జరిగిన వెంటనే మీకు అమ్మాయి చెప్పింది, సో ఆ తర్వాత నుంచి ఏం జరిగింది సార్? ఆ అమ్మాయి ఎప్పుడైతే ఫస్ట్ డే నాకు చెప్పిందో ఆ రోజే మేము యాక్షన్ తీసుకుందాం అనుకున్నాం సార్. ఎందుకంటే తిన డేంజరస్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది నేను అప్పుడే కనుక్కున్నాను. ఇది కరెక్ట్ కాదు అని అన్నప్పుడు ఇమీడియట్గా ఏం చేశాడంటే, ఇప్పుడు దీని నుంచి నేను తప్పించుకోవాలి అని అనుకున్నాడు సార్. అనుకున్నప్పుడు ఏం చేశాడంటే, స్లోగా ఇతనికి కొన్ని పర్సనల్ కాంటాక్ట్స్ ఉంటాయి సార్. ఎప్పుడు ఏ కాల్స్ మన ముందు మాట్లాడు, మనం మాట్లాడినట్టుగా ఇదిగో తమ్ముడితో మాట్లాడుతున్నాను, అన్నయ్యతో మాట్లాడుతున్నాను, అక్కతో మాట్లాడుతున్నాను, బావతో మాట్లాడుతున్నాను, ఇలాంటిది ఎప్పుడు ఉండదు. సడన్గా ఏవేవో ఫిక్సింగ్ కాల్స్, బెట్టింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి. అది పట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఒక 1/2 అవర్కో 1 అవర్కో వస్తాడు. సో ఆ రోజు మాత్రం స్పెసిఫిక్గా ఒకసారి డాడీ కూడా మాట్లాడుతూ అంటున్నారు, ఒకసారి మాట్లాడు, ఈరోజు ఏదైతే మేము అతని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పామో ద వెరీ నెక్స్ట్ డే ఆ రోజే వాళ్ళ ఫాదర్తో కాంటాక్ట్ తీసుకున్నాడు. తీసుకొని, లేదు నేను నాన్నకు మొత్తం చెప్పాను జరిగిందంతా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్, ఒకసారి నువ్వు నాన్నతో మాట్లాడు, స్లోగా అన్నీ మనం ముందుకు చేసుకుంటూ వెళ్దాం, ఇక నుంచి మనం కలిసే ఉంటాం కదా అన్నట్టుగా క్రియేట్ చేశాడు. బాలచందర్, ఒకసారి నేను బాధితురాలతో మాట్లాడొచ్చా ఫోన్లో? చెప్తాను, అవైలబుల్ లేరు సార్ ఇప్పుడు. నిజంగా తన కండిషన్ బాగాలేదు సార్. వీడియో ఎందుకంటే లేదు సార్, ఏ కాల్కి తను నిజంగా లేరు సార్. ఉండుంటే నేను ఐ వుడ్ డెఫినెట్గా. ఓకే, ఒకసారి ఎస్హెచ్ఓకి పీసీఆర్ ఉన్నారా, అడ్వకేట్ ఉన్నారా? ఓకే, ఒకసారి ఎస్హెచ్ఓకి నేను కాల్ చేస్తున్నాను. ఓకే, ఆయన కాల్ బిజీ వస్తుంది.
ఏం జరిగింది తర్వాత ఫాదర్తో మాట్లాడి? ఫాదర్తో మాట్లాడి ఇమీడియట్గా డాడీ ఒకసారి నీతో మాట్లాడుతూ అంటున్నారు అని చెప్పి వాళ్ళ ఫాదర్ కనెక్ట్ చేసి ఇస్తే తను పాపం చాలా బాధపడింది సార్, ఏడ్చింది తను. ఇట్లా అంటే లేదు లేదమ్మా ఏం లేదు అలా ఏం లేదు, నువ్వు అంటే చాలా ఇష్టం అతనికి, నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, మీ ఇద్దరు పేరు చాలా బాగుంటుంది, మీరేం పట్టించుకోకు, మనసులో పెట్టుకోవాలనుకోవట్లేదు. తను ఒక మోసపూరిత వాగ్దానం చేశాడు, మోసపూరిత ప్రామిస్ చేశాడని ఎప్పుడు తెలిసింది మీకు? ఇది 2023 మార్చిలో జరిగింది 16th. సార్ ఇది తర్వాత ఇది మోసం చేస్తున్నాడని తెలియడానికి ఎంత సమయం పట్టింది? ఒక 5 months పట్టింది సార్ నాకు రిలీజ్. నేను రిలీజ్ అవ్వడానికి కూడా నాకు 5 months పట్టింది. అప్పటికి కూడా నేను కరెక్ట్గా క్లారిటీ రాలేదు నాకు. నేను ఇంకా ఏంటంటే సార్ ఏపీసీ ఆ నెంబర్ నాకు చెప్పండి ఒకసారి, అడ్వకేట్ నెంబర్. నేను ఎస్ చెప్పండి. మళ్ళీ మొదటి నుంచి. ఓకే, హర్ష సాయి అడ్వకేట్కి నేను కాల్ చేస్తున్నాను. రింగ్ అవుతుంది. తాడికొండ చిరంజీవి గారు, హర్ష సాయి అడ్వకేట్. ఆయన ఆన్సర్ చేయట్లేదు, రింగ్ అవుతుంది. పీసీఆర్ నుంచి కాల్ చేసిన ఆయన ఆన్సర్ చేయట్లేదు. కానీ ఇంతకుముందు ఆర్టీవీతో మాట్లాడినప్పుడు కొంత విషయాన్ని మాట్లాడారు. ఒకసారి అది కూడా ప్లే చేద్దాం మీకు, ఆయన ఏం మాట్లాడాడు అనేది. పీసీఆర్ ఒకసారి ఆ బయటను కూడా రెడీ చేయండి. ఒకసారి హర్ష సాయి తరపు అడ్వకేట్ ఏం మాట్లాడారు చూద్దాం. పీసీఆర్, హర్ష సాయి అడ్వకేట్ మాట్లాడింది ప్లే చేద్దాం. హర్ష సాయి మీద హైదరాబాద్లో రేప్ కేసు నమోదైంది. ఈ కేసుని విజయవాడ సంబంధించినటువంటి దానికొన్న చిరంజీవి గారు లీడ్ చేస్తున్నారు, ఆయన అడ్వకేట్గా ఉన్నారు. ప్రస్తుతం హర్ష సాయి కూడా సోషల్ మీడియా పోస్ట్లో అడ్వకేటే మాట్లాడతారు ఈ కేసు గురించి అని కూడా మాట్లాడిన నేపథ్యంలో అసలు కేసు వివరాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం సార్ ఉన్నారు. సార్ ఏంటి సార్ అంటే హర్ష సాయి మీద రేప్ కేసు 376, 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదైంది. ఏం జరిగింది అసలు ఏంటి సార్? ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే హర్ష మీద ఎక్స్టార్షన్, ఫిజికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు తప్ప దాంట్లో ఏ ఒక్కటి నిజం లేదు. ఎందుకంటే హర్షకి ఈ అమ్మాయికి గత 2 సంవత్సరాల క్రితం అసలు సంబంధమే లేదు. ఒక టీవీ యాంకర్ పరిచయం చేస్తే ఈ అమ్మాయి వచ్చి హర్షకున్న ఫేమును చూసి అతనుకున్న కోట్లాది మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ను చూసి ఇతనితో ఒక సాంగ్ యూట్యూబ్లో లోడ్ చేద్దామని వస్తే హర్ష దానికి ఒప్పుకోలేదు. దానికి కొంతకాలం తర్వాత మళ్ళా నెట్ఫ్లిక్స్లో ఏదో డాక్యుమెంటరీ చేద్దాం, సినిమా చేద్దాం అనే ఉద్దేశంతో వస్తే దానికి సినిమాకు ఒప్పుకున్నాడు. ఆ సినిమా మెగా లోడాన్ ఆ సినిమా పేరు. ఆ మెగా లోడాను టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో చాలామంది ప్రొడ్యూసర్స్ హర్ష సైన్ చేస్తే డబ్బులు పెడతామని వస్తే హర్ష ఎందుకు పెడతాడండి? హర్షకి ఏం సంబంధం? హర్ష ఈజ్ సింప్లీ అన్ యాక్టర్, అతనే ప్రొడ్యూసర్ కాదు, అతనికి ఏం అక్కర్లేదు. ఇప్పుడు హర్షని సంతకం చేయమని బ్లాక్మెయిల్ చేసి హర్ష ఇవన్నీ వీళ్ళ బ్లాక్మెయిల్కి వీళ్ళ థ్రెట్లకి ఒప్పుకోపోవటం వల్ల గత 4 నెలల నుంచి అనేక రూపాలుగా ఇతని మీద బ్లాక్మెయిల్ చేస్తా దిస్ ఈజ్ ది ఫైనల్ అటెంప్ట్. అంటే హర్ష సాయి ఒకవేళ తప్పు చేయకపోతే ప్రస్తుతం ఆయన అజ్ఞాతలోకి వెళ్ళిపోయాడు, కుటుంబ సభ్యులు కూడా ఎవరు బయటికి రావట్లేదని ఒక ప్రధాన ఎలిగేషన్ చేస్తుంది. హర్ష సాయి తప్పు చేయలేదు, హర్ష సాయి తప్పు చేయాల్సిన అవసరం లేదు, హర్ష సాయి తప్పు చేసే మనిషి కాదు. హర్ష సాయి ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. కారణం ఏంటి అంటే అసలు ఇప్పుడు కంప్లైంట్లో ఉన్న పూర్తి వివరాలు ఏంటో నాకే బీయింగ్ ఏ లాయర్ నా దృష్టికి ఇంకా రాలేదు. అసలు ఏం ఎలిగేషన్స్ వచ్చినాయి ఏంటో, కూల్ డ్రింక్లో మొత్తం అంటారు, వీడియో తీశారంటారు, ఫిజికల్ అబ్యూజ్ అంటారు, ఏమిటి జరుగుతుందో ఏంటో కూడా తెలియకుండా హర్ష సాయి ఖచ్చితంగా మాట్లాడతాడు. హర్ష సాయి ఎక్కడికి పారిపోడు. హర్ష సాయి ఈ సొసైటీకి ఉపయోగపడే మనిషే, ఈ సొసైటీకి సేవ చేస్తున్న మనిషే తప్ప హర్ష సాయి దుష్టశక్తి కాదు. హీ ఈజ్ మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా. మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్. ఇప్పుడు గూగుల్ చేసినా కూడా హూ ఈజ్ ది స్టారెస్ట్ ఆఫ్ ద స్టార్ అమాంగ్ యూట్యూబ్ అంటే హర్ష సాయి. కేవలం అతని ఫేమ్ వల్లే ఈ తప్పుడు కేసు పెట్టారు తప్ప దీంట్లో ప్రేమ లేదు, దీంట్లో పెళ్లి లేదు, దీంట్లో డబ్బుల ప్రసక్తి లేదు. మీరు చూడండి 30 secondsకి హర్షకి 2 కోట్లు 1 కోటి రూపాయలు వస్తుందని వీళ్ళే ఎలిగేట్ చేస్తా. అలాంటి అబ్బాయి 2 కోట్లు ఎక్కడ తెచ్చిస్తుందండి? ఆ అమ్మాయి ఎందుకు ఇస్తుంది? ఏమిటి అవసరం? అసలుకి ఇస్తానన్న 1 కోటి రూపాయలు ఇవ్వకపోగా అతని డబ్బులే ఖర్చు పెట్టాడు. ఈ ఎపిసోడ్ మొత్తం మీద హర్ష సాయి బాధితుడు. 100% హర్ష సాయికి అన్యాయం జరిగింది.
అంటే అంత గ్యాప్ అంటే ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు రేప్ కేసు పెట్టింది అంటున్నారు. నిజంగా ఆమె దగ్గర ఏమైనా ఆధారాలు లేకపోతే ఎందుకు ఈ కేసు పెట్టింది? చూడండి సార్, ఆ అమ్మాయి సంవత్సరం నుంచి కలిసిందే లేదు. ఇప్పుడు ఇంకో దుర్మార్గం కూడా జరుగుతుంది. మీ దృష్టికి వచ్చిందో లేదో, హర్ష సాయి తండ్రి కత్తెర రాధాకృష్ణ గారు కూడా ఏదో చేశారు, అలా చేశారు. మరి ఏం చేశారు? ఈయన కూడా ఫిజికల్ అబ్యూజ్ చేశాడా? ఈయన కూడా సెక్షువల్ అబ్యూజ్ చేశాడా? ఈయన దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడా? అసలు ఏం చేశాడు? అలాంటి అమాయక తండ్రి మీద కూడా కేసులు పెట్టడానికి. ఎస్, మళ్ళీ ప్లే. చాలా విషయాలు మాట్లాడారు అందులో, అందుకే నేను పాజ్లో పెట్టించాను. మళ్ళీ ఆయన మాట్లాడిన దాన్ని తీసుకుందాం. సంతకం చేయమని బ్లాక్మెయిల్ చేశారు మీరు, బాలచంద్ర మీరు కూడా అంటే సంతకం చేయమని బ్లాక్మెయిల్ చేశారు. ఆయన ఎదుగుదలను చూసి వారవలేక తండ్రిని కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టారు అని అంటున్నారు. లాయర్ మాట్లాడింది మీకు చాలా స్పష్టంగా అర్థమైంది అనుకుంటాను. ఆయన అసలు కేసుకు సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడేశారండి. మూవీ ప్రొడ్యూసర్స్ ఎవరు? బాలచంద్ర అండ్ విక్టిమ్. శ్రీ పిక్చర్స్ బ్యానర్స్ కింద ట్రేడ్ అవుతుంది. మూవీకి సంబంధించిన కాపీరైట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? శ్రీ పిక్చర్స్ దగ్గర ఉంటాయి. బాలచంద్ర అండ్ మిత్ర శర్మ విక్టిమ్ గారి దగ్గర ఉంటాయి. సో వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు హర్షసాయి సంతకం ఎందుకు అవసరం అసలు? ఆ సినిమా నిజంగా హర్షసాయి క్లెయిమ్ ఏం చేస్తున్నాడంటే 1000 కోట్ల సినిమా ఇది అని అతను చెప్తున్నటువంటి ఆడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. 1000 కోట్ల సినిమా అయితే ఎవరికి ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ? ప్రొడ్యూసర్స్కి వస్తుందా? నటించిన ఆర్టిస్ట్ వస్తుందా? తనది కాబట్టి ఆ కథ మీది కాదు మాది అనే కథ కాపీరైట్స్ ఆల్రెడీ అమ్మేశాడు కదా. కాపీరైట్స్ అందుకే రిజిస్టర్ అయిపోయింది. సంతకం పెట్టేదేంటి? సర్టిఫైడ్ కాపీ ఉంది మన దగ్గర, కాపీరైట్ రిజిస్టర్డ్ కాపీ ఉంది. సో దే ఆర్ ద బెనిఫిటర్స్ అల్టిమేట్లీ. మీరు చెప్పే అలిగేషన్ అసలు ఎక్కడుంది? అండ్ వాళ్ళు ఆ మూవీ టీజర్ మీరు ఒకసారి ప్లే చేయండి. ఏ స్టాండర్డ్స్తో తీశారు? అతనే డైరెక్ట్ చేస్తాడు, అతను యాక్ట్ చేస్తున్నాడు. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టించాడు? ఆ టీజర్ రిలీజ్ ఈవెంట్ మీరు ప్లే చేయండి. పాన్ ఇండియా రేంజ్లో దానికి ఎంత ఆదరణ వచ్చింది. అతను దురుద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా వీళ్ళ దగ్గర నుంచి కాపీ రైట్స్ తీసుకొని తను నెట్ఫ్లిక్స్కో లేకపోతే ఫర్దర్గా వేల కోట్లు మార్కెట్ చేసుకోవాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి తనని ట్రాప్ చేశాడు. దానికి లొంగలేదు కాబట్టి అల్టిమేట్గా ఇవన్నీ చేశాడని మేము మెన్షన్ చేసాం ఇక్కడ. ఇందులో మెన్షన్ చేశారు. కానీ తను కాపీ రైట్స్ తన పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు అనటానికి ఆడియోస్ ఏమన్నా ఉన్నాయా? అడిగాడా? బలవంతం చేశాడా? సార్ ఇప్పుడు తను ఆ అమ్మాయిని ఎన్నో రకాలుగా మ్యానిపులేట్ చేశాడు సార్. ఫిజికల్గా, మెంటల్గా, ఫినాన్షియల్గా ఎక్కడ కూడా అమ్మాయిని వదలలేదు. అమ్మాయికి తరపు నుంచి అమ్మాయి ఎప్పుడు క్రిమినల్ మోటోతో ఇతని గురించి ఏం రికార్డ్స్ పెట్టుకోలేదు సార్. ఎందుకంటే తను వాడేది ఐఫోన్, తనకి రికార్డ్స్ ఏమి ఉండవు. ఇతను పర్పస్గా తనతో మాట్లాడినవన్నీ తనకు కావాల్సినవన్నీ మాట్లాడించుకొని ఆ ఫోన్ ఇంకొక ఫోన్తో రికార్డ్ చేసుకుంటూ నా దగ్గర 10 హార్డ్ డిస్క్లు ఉన్నాయని చెప్పి మూర్తి గారి దగ్గర TV5లో చెప్పారు సార్. అంత పెద్ద క్రిమినల్ ఆడియో టేప్స్ ఉన్నాయి. ఒకసారి ఆడియో టేప్స్ కూడా మనం ప్లే చేద్దాం. కానీ ఏంటి, అవును ఆడియో టేప్స్లో తను వాట్సాప్ కాల్ అది రైట్? ఎస్ సార్. వాట్సాప్ కాల్ని వేరే మొబైల్తో రికార్డ్ చేస్తాడు. ఎందుకంత పకడ్బందీగా? హర్ష సాయి మీరు దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు అమ్మాయి ఆడియోని అంత ముందుగానే ప్లాన్డ్గా వేరే మొబైల్తో ఎందుకు రికార్డ్ చేశారు? మీరు రికార్డ్ చేసిన దాన్ని ఎందుకు ఎడిట్ చేసి ఆ అమ్మాయి మాట్లాడిన ఆడియోని మాత్రమే రిలీజ్ చేస్తారు అన్న దానికి హర్ష సాయి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. కానీ హర్ష సాయి ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. బహుశా మీరు హర్ష సాయి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా ఈ షో చూస్తూ ఉంటే ఒకసారి హర్ష సాయికి చెప్పండి ఆయన ఎందుకు ఎడిట్ చేసిన ఆడియోను మాత్రమే పంపించాడు. మీరు ఒకసారి RTV కూడా కాల్ చేసి కావాలని కూడా మాట్లాడవచ్చు. అండ్ ఈ షో చూస్తున్న మీరు కూడా ఏమనుకుంటున్నారు, ఏమనిపిస్తుంది? హర్ష సాయి తరపు న్యాయవాది మాట్లాడిన మాటలు వింటే ఏమనిపిస్తుంది? బాలచంద్ర కో ప్రొడ్యూసర్, ఫిర్యాదు చేసిన అమ్మాయికి ఫ్రెండ్ అయినా, ఇద్దరు కూడా ప్రొడ్యూసర్సే, కో ప్రొడ్యూసర్గా ఉన్నారు ఈ సినిమాకి. సో హర్ష సాయికి సంబంధించిన కన్నింగ్ నేచర్ అంతా నాకు తెలుసు అని ఆయన అంటున్నారు. అలాగే యువతి న్యాయవాది కూడా మాట్లాడుతున్నారు. ఈ షో చూస్తున్న మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఈలోపు హర్ష సాయి రిలీజ్ చేశాడు ఒక ఆడియో. హర్ష సాయి ఇంతవరకు ఎవరు ఫోన్లో ఆన్సర్ చేయట్లేదు. కానీ హర్ష సాయి ఒక ఎడిట్ చేసిన ఆడియో టేప్ను మాత్రం రిలీజ్ చేశాడు. ఆడియో టేప్ను విందాం. ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడవతలోని బావిలో తోయడానికి ఇంకో పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఎవడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, the world is round, the situation is round, everything will come and end there only. I will never initiate a thing